దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటాం. 3 లోకాల్లోకి కూడా బుద్ధిమంతమైనటువంటి గ్రహం బృహస్పతి. జాతకరీత్యా ఎవరికైనా బుద్ధిలోపం ఏర్పడింది అంటే బృహస్పతి ప్రతికూలంగా ఉన్నట్టే. కాబట్టి బృహస్పతిని ఆరాధించడం ద్వారా, పూజించడం ద్వారా మంచి బుద్ధి ఏర్పడుతుంది. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. జాతకరీత్యా మరి బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించి మనం బృహస్పతిని అనుకూలంగా మరల్చుకోవాలో పరిశీలిద్దాం. మనం స్వీకరించేటువంటి ఆహారం మనకి బుద్ధిని, దేహ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన హేతువు ఆహారమే. గ్రహశాంతులు కూడా ఆహారం వల్ల దోహదపడతాయి. గురుగ్రహం ప్రీతి కోసం ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి నిర్దిష్టమైనటువంటి ఆహార పదార్థాలని స్వీకరించాల్సి ఉంటుంది. జాతకంలో గురుబలం బాగా ఉంటే ఆ జాతకులకు మహర్దశ ఉన్నట్టుగా భావిస్తారు. బృహస్పతి ఆకాశతత్వానికి ప్రతీక. ఈ గ్రహం మధుర రస ప్రధానమైనది. గురుగ్రహ ప్రసన్నత వల్ల ధనధాన్యాలు సమృద్ధిగా ఏర్పడతాయి. అందుకే గురుగ్రహాన్ని అనుకూలం చేసుకోవటం చాలా అవసరం. ఆహారంలో శనగలు, శనగపప్పు, మొక్కజొన్న, అరటి పండ్లు, పనస తొనలు, సైంధవ లవణం, పసుపు పచ్చని నిమ్మ పండ్లు, బత్తాయి వంటి పండ్లను భుజించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. తద్వారా శుభ పరిణామాలు మనం పొందగలుగుతాం.